హలో అందరికీ, ఎట్లున్నారు అందరూ? ఈ వీడియోలో అయితే యాగంటి క్షేత్రం అయితే చూపిస్తున్నాను. ఇదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. ఇదైతే శివుడి గుడి బయట. ఇక్కడ వచ్చేసి ఇట్లా గుహలాగా ఉంది కదా, అది వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. టెంపుల్ గుహ లోపల టెంపుల్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి ఇక్కడే వెలిచిండు. ఇక్కడ నుంచే తిరుపతికి పోయిండు అని అయితే చెప్తూ ఉంటారు. ఇదైతే శివుని గుడి లోపల ఎంట్రన్స్ అన్నమాట. మొత్తం గుహల లాగానే ఉందన్నమాట. వెనకట ఈ గుహలలో మహర్షులు, ఋషులు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళైతే తపస్సులు అయితే చేసుకునేవారంట. ఈ గుళ్ళో అయితే అసలు ఒక్క కాకి కూడా వాలదంట. ఎందుకంటే అప్పట్లో ఇట్లా మహర్షులు తపస్సు చేసుకుంటుంటే కాకులు వచ్చి ఇట్లా అరుస్తుంటే వాళ్ళు డిస్టర్బెన్స్ అయితే అప్పుడైతే శాపం అయితే పెట్టిరంట వాళ్ళు. ఇక్కడ ఏ కాకి ఇట్లా వాలదు అన్నట్టు పెట్టిరన్నట్టు. ఇక్కడ వచ్చేసి యాగంటి బసవన్న అంటారు కదా, అదైతే 4 పిల్లర్స్ మధ్యలో అయితే స్టార్టింగ్లో వెలిచిండంట. ఆ చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడానికి అప్పట్లో ప్లేస్ ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఆ ప్లేస్ లేకుండా అయిపోయిందంట. అక్కడైతే మొత్తం డీటెయిల్గా రాసి పెట్టారు. 20 సంవత్సరాలకు ఒక్కసారి 1 అంగుళం అయితే పెరుగుతూ ఉంటుందని అయితే రాసిర్రు. మనకు డీటెయిల్గా చదువుకోవచ్చు అక్కడ. ఇది వచ్చేసి కోనేరులోకి ఇక్కడ నుంచి వాటర్ వెళ్తాయి అన్నమాట. ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అంత ప్యూర్గా ఉన్నాయి, అసలు మస్తు అనిపించింది. లోపల అయితే చిన్న చిన్న ఫిష్ లాగా అయితే ఉన్నాయి. మస్తు ఉంది. మీకు కూడా వీలైతే ఒక్కసారైనా చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మొత్తం ఇట్లా గుహల్లాగానే ఉంది.